అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ ఉమర్ బిన్ ఖిత్తాబ్ రజల్లాహు తాలా అన్హు వారు ఓ ఉల్లేఖనంలో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు అని అన్నారు. నాకు ఈ అనుచర సమాజం గురించి ద్వంద్వ స్వభావం గల ప్రతి మునాఫిక్ వల్ల భయం కలుగుతుంది. అతను విజ్ఞతతో కూడుకున్న మాటలు ఎన్ని చెప్పినా పనులు మాత్రం దౌర్జన్యపరమైనవే చేస్తాడు. సోదర మహాశివులారా, ఈ హదీసులో ఇస్లాంను, దాని వ్యవస్థను ప్రస్తావిస్తూ ఆచరణ సమయం రాగానే ఇస్లామీయ పరిధుల్ని అతిక్రమించటంలో అగ్రగణ్యులుగా నిలిచే వారిని సూచించడం జరిగింది. ఇలాంటి వారిని కపటులుగా, మునాఫిక్లుగా, ద్వంద్వ స్వభావులుగా పేర్కొనటం ఇక్కడ గమనార్హం. కనుక సోదర మహాశివులారా, ఇస్లాం ఏ విషయాలనైతే ఆదేశిస్తుందో ఆ విషయాలను కేవలం పలకటం, ప్రచారం చేయటమే కాకుండా దాని మీద ఆచరించే సౌభాగ్యాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.